మరలాదే సన్నిధానములో ఎందుకు రావాలి మందిరానికి? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో ఆత్మీయ జీవితంలో ఏవైతే పోగొట్టుకున్నారో వాటన్నిటిని మరలా పొందుకోవాలన్నా, వాటన్నిటిని మరలా మనకు దేవుడు అనుగ్రహించాలన్నా ఆయన సన్నిధే దిక్కు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. ఇప్పుడు ఏదైతే మన నోట మనం ఉచ్చరిస్తున్నామో యేసు నామములో అది మన జీవితాలలో స్థిరపరచబడును గాక. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. విశ్వాసంగా చెప్తారా? నమ్మకంగా చెబుతారా? నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా. మరలా ఊపిరాగే వరకు యేసయ్యా నీవే దారిలో మమ్మను నడిపిన, రోగమైన, బాధలైనా, కష్టాలైనా, శోధనలైనా, ఇరుకైనా, ఇబ్బందైనా నీతోనే జీవించడానికి, నీ దారిలో నడపడానికి నీవే సహాయం చేయాలయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము,
రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మేము అలా చెబుతాం కానీ